నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి వచ్చిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు ప్రజలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులు జిఎస్ఆర్ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. వీలైనంత తొందరగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని కూడా ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. మొన్న జరిగినటువంటి అధిక వర్షాలతో దెబ్బతిన్నటువంటి పంట చెరువులన్నీ 124 చెరువులది ఈరోజు వరకు కూడా ఒక చెరువు కూడా మంజూరు కాలే. నిన్న ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో కలిసి 124 చెరువుల వెంటనే మరమ్మతు కొరకు మంజూరు చేయాలని గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాం. ఆ నివేదికలన్నీ కూడా తెప్పించుకొని వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చాడు. కనుక తెగి సుమారు 10 నెలలు అవుతుందా, 10 నెలలు అవుతుంది. ఈరోజు వరకు కూడా కొట్టుకపోయిన మనుషులకు కానీ ఇసుక మెటలు పెట్టిన పొలాలకు కానీ కనీసము చెరువులకు రింగ్ బండ్ వేసి నీళ్లు కూడా ఆపలేకపోయారు. ఆ చెరువులన్నిటి కూడా మంజూరీ కొరకు మేము వెంటనే తెప్పించి వచ్చే వానకాలము పంట కొరకు టెండర్లు కాల్ఫర్ చేయించి ఆ చెరువులన్నీ కూడా మరమ్మతు చేయించే కొరకు నిన్న ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. వారు సానుకూలంగా స్పందించారు. వెంటనే ఆ చెరువులు కూడా మరమ్మతు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి పెన్షన్ లేక, రేషన్ కార్డు లేక, ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవినీతి, అనేక సమస్యలు నియోజకవర్గంలో ఉన్నాయి. 1వ తారీఖు నుంచి బుధవారం రోజు వారానికి ఒక రోజు ప్రజా దర్బార్ నిర్వహించి ఆ దర్బార్లో నేను స్వయంగా ఈ యొక్క నేనే కూర్చొని సాయంత్రం వరకు కూర్చొని అధికారులకు దరఖాస్తులు పంపి వెంటనే పంపడం కాదు, వెంటనే పరిష్కరించి ఈ జిల్లాలో ఏ సమస్యలను ఇక్కడ చేసి కానీ ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి భుజాల మీద వేసుకొని పరిష్కరించే దిశలో పనిచేయడం జరుగుతుంది. మా మీద 1,24,000 ఓట్లను మంచి మెజార్టీతో గెలిపించిన ప్రజానికానికి 5 సంవత్సరాలు నిరంతరంగా పేదవాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, అదేవిధంగా కొత్త పెన్షన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, ఈరోజు మా సోనియా గాంధీ పెట్టినటువంటి 6 గ్యారంటీ పథకాలను కూడా పేదవాళ్లకు అందే విధంగా నిరంతరంగా కృషి చేస్తా. నియోజకవర్గ సమస్యలు కూడా 1వ తారీఖు తర్వాత బుధవారం ఏ రోజు వస్తుందో ఆ రోజు నుంచి మీ సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే నా శక్తి వంచన లేకుండా పరిష్కారం కొరకు పోరాడుతా, కొట్లాడుతా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు బుర్రా అని, అది 2వ వార్డు. నేను భూపాలపల్లి అర్బన్ పట్టణ ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి గండ్ర సత్యనారాయణరావు గారి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రవేశ హోమం కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్లో ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఇంకొక విషయం ఏంటంటే బుధవారం రోజు ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది. కావున దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి బుధవారమే కాకుండా గండ్ర సత్యనారాయణరావు గారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. ప్రజలందరూ ఏ సమస్య ఉన్నా కూడా గండ్ర సత్యనారాయణ దగ్గరికి వచ్చి నా సమస్య ఇది అంటే వెంటనే స్పందించి కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్టీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, ఇంకే అధికారులకైనా ఫోన్ చేసి వెంటనే సమస్యను పరిష్కారం అయ్యే విధంగా చెప్తాడు. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి ఎల్లవేళలా వచ్చి నాది సమస్య ఉంది అంటే ఫోన్లో కానీ, ఇంటికి వచ్చి కానీ ప్రజలందరూ సమస్యను చెప్పి సాల్వ్ చేసుకునే విధంగా మేము కోరుకుంటున్నాం.